హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెట్ అండ్ డిఎస్సి ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. మన క్లాసెస్ అందరికీ యూజ్ అవుతున్నాయని అనుకుంటున్నాను. మనం డైలీ మెథడాలజీ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా, అది ఏపీ తెలంగాణనే కాదు, అందరికీ యూజ్ అవుతుంది. అందరూ తెలంగాణకి మాత్రమేనా, ఏపీ వాళ్ళకి చెప్పడం లేదా అని అడుగుతున్నారు. మెథడాలజీ ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి సేమే ఉంటుందండి. మ్యాథ్స్ మెథడాలజీ అయితే యాస్టిస్ సేమే ఉంటుంది కాబట్టి అందరూ చదువుకోవచ్చు. మళ్ళీ మ్యాథ్స్ క్లాసెస్ కూడా కంటెంట్ టోటల్ సేమే ఉంటది. నేను చెప్పే ప్రతి కంటెంట్ తెలంగాణకి అండ్ ఆంధ్రప్రదేశ్‌కి 2 సేమ్ ఉండేటట్టే, సిమిలర్ ఉండేటట్టే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఏ వీడియోలో అయినా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి, నాకు టెట్‌లో ఫస్ట్ ఎన్ని మార్క్స్, ఇప్పుడు ఎన్ని మార్క్స్, ఎలా ఇంప్రూవ్ అయ్యాను, ఏ విధంగా ఇంప్రూవ్ అయ్యాను అనేది తెలుసుకుందాము. ఈరోజు మనం టెట్ అండ్ డిఎస్‌కి సంబంధించి మార్క్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకుందాం మళ్ళీ. మళ్ళీ నేను డైలీ ఏ విధంగా ప్రిపేర్ అయ్యానో కూడా చెప్తాను. ఓకేనా? నాకు ఫస్ట్ టెట్ పేపర్ 1లో 85 మార్క్స్ వచ్చాయండి ఫస్ట్ అటెంప్ట్‌లో. ఫస్ట్ అటెంప్ట్‌లోనే క్వాలిఫై అయ్యాను. కానీ 100+ మార్క్స్ ఉంటే బావుండు. జాబ్‌కి దగ్గరగా ఉంటాం గదా! 100+ మార్క్స్ ఉంటే డీఎస్సీ గూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది గదా! అని ఎప్పుడు చదువుతూనే ఉండేదాన్ని బుక్ పట్టి. టెక్స్ట్ బుక్కే చదివేదాన్ని. అకాడమీ బుక్ చదివేదాన్ని ఎక్కువ శాతము. కానీ ఒక టైమ్ టేబుల్ ఫాలో అయ్యేదాన్ని కాదు అంతకుముందు. కానీ రీసెంట్‌గా టైమ్ టేబుల్ ఎక్కువ శాతం ఫాలో అవుతున్నాను. ఆ టైమ్ టేబుల్ ఫాలో అవ్వడం వల్లనే నాకు ఈసారి మార్క్స్ ఇంప్రూవ్ అయ్యాయి. నాకు టైమ్ టేబుల్ ఫాలో అవుతూ చదవడం ద్వారా నాకు ప్రెజెంట్ మొన్న టెట్‌లో 121 మార్క్స్ వచ్చాయండి. చాలామంది కామెంట్‌లో కూడా అడుగుతున్నారు. అందుకే ఇప్పుడు చెప్తున్నాను. జూన్ టెట్‌లో 121 మార్క్స్ వచ్చాయి. మళ్ళీ నేను ఏ విధంగా రాసుకునేదాన్నంటే, ఒక్కటే దగ్గర రాసుకునేదాన్నంటూ. ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ ఒకే దగ్గర రాసుకునేదాన్ని. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ సంబంధించి, సైకాలజీ సంబంధించి కదా, ఆథరు, బుక్స్. ఇప్పుడు ఎబ్బింగాస్ ఉంది. అతని గ్రంథం ఒకటుంటది. 'మైల్ రైడ్' వంటిదని ఉంటది. 'స్మృతి విస్మృతి' అనేది, 'ఆన్ మెమరీ' గ్రంథం అనేది 'మైల్ రైడ్' వంటిది అని, అట్లా చాలా ఇప్పుడు 'బాట్లెట్‌ది రిమెంబరింగ్' అని, అలా చాలా అందరియి ఒకటే దగ్గర రాసుకునేదాన్నన్నట్టు బుక్ ఆథర్. అదే మరి తెలుగులో అయితే కవులు, కవి పరిచయాలు, ఇప్పుడు మళ్ళీ సైకాలజీలో 'డిక్షన్ ఆఫ్ సైకాలజీ' ఎవరిది? 'జేబీ చాప్లిన్', 'ఎడ్యుకేషన్ డిటర్మైన్' ఎవరిది? 'డబ్ల్యూసీ బాక్లే'. అట్లా అన్నీ ఒకటే దగ్గర రాసుకునేదాన్ని ఇంపార్టెంటియన్నీ. మళ్ళీ తెలుగులో కవులు, కవి రచనలు సిమిలర్‌గా ఉండేటియన్నీ ఒక దగ్గర, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయని ఇంకో దగ్గర, ఆ విధంగా రాసుకునేదాన్ని. మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ ఫార్ములాస్ అన్నీ కొంచెం టఫ్ ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసుకునేదాన్ని. అలా ఒక దగ్గర రాసుకోవడం వల్ల నాకు లాస్ట్ రివిజన్ అప్పుడు చాలా బాగా యూజ్ అయిందండి టెట్‌కి వెళ్ళేటప్పుడు. మళ్ళీ మనం ఫస్ట్ ఏం చేయాలంటే, మన మార్క్స్ ఇంప్రూవ్ కావడానికి ఒక టైమ్ టేబుల్ పెట్టుకోవాలి. టైమింగ్, టైమ్ టేబుల్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇష్టమున్నప్పుడు చదివితే కుదరదండి. అలా చదివితే అసలు పట్టి లేనట్టు చదవడం అవుతుంది. అందుకే ఒక టైమ్ టేబుల్ పెట్టుకొని చదివింది మళ్ళీ నైట్ రివిజన్ అయితే అదొక ఫాలో అయినట్టు ఉంటదన్నట్టు. నేను ఆ విధంగానే రీసెంట్‌గా స్టార్ట్ చేశానండి. అందుకే మీకు కూడా నాకు ఇంప్రూవ్ అయినాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నేను మార్నింగ్ 2 అవర్స్ చదివేదానండి. మార్నింగ్ 5 అండ్ 6కి చదివేదాన్ని. మళ్ళీ మా పాపను స్కూలుకి పంపాలన్నట్టు. చిన్న పాప యూకేజీ. మా పాపని స్కూలుకి పంపడానికి తనని రెడీ చేసి, టిఫిన్ బాక్స్ పెట్టి, అన్నీ చేసేసరికి నాకు 10:30 అలా ఇంట్లో పనంతా చేసుకొని 11కి లైబ్రరీకెళ్దును. 11కి లైబ్రరీకెళ్తే 5, 6కి అద్దును మళ్ళీ ఈవినింగ్. అంటే 11-5, 6 వరకు నేను లైబ్రరీలోనే చదువుకుందును. అక్కడనే ప్రిపేర్ అవుదును. మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకుందును. అవసరమున్న టెక్స్ట్ బుక్స్ తీసుకపోయి అక్కడనే మంచిగా ప్రిపేర్ అవుదును. అక్కడ చాలా బాగా అనిపించేది. ఎందుకంటే నాలాగా డీఎస్సీ అండ్ టెట్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలామందుంటారు. ఒకరిని చూసి ఇంకొకరికి ఇన్‌స్పైర్‌గా ఉంటది కదా! అందుకే వాళ్ళు మళ్ళీ నాకేదైనా క్వెషన్స్‌కి ఆన్సర్ తెలియకపోతే వాళ్ళని అడుగుదును. వాళ్ళు షేర్ చేసుకుందురు. ఇట్లా కంబైన్ స్టడీ చేయడం ద్వారా నాకెక్కువ ఇంప్రూవ్ అయినాయండి. ఆ! తెలవని క్వెషన్స్ గూడా వాళ్ళ ద్వారా నాకు కొన్ని తెలిసాయి. మళ్ళీ నేను 6:00కి 5:30, 6 వరకు ఇంటికి వచ్చేద్దును. ఇంటికి వచ్చేసి మళ్ళీ పాపకి హోమ్ వర్క్ చేపిచ్చి, మళ్ళీ ఇంట్లో వంట చేసి, మళ్ళీ నైట్ 9 ఆర్ 10కి 2 అవర్స్ మళ్ళీ చదువుకొని, అంటే మార్నింగ్ అంతా చదివింది 2 అవర్స్‌లో రివిజన్ చేసి క్లోజ్ చేసేస్తును. డైలీ ఇదే టైమ్ టేబుల్ ఉండే నాకు. అది నోటిఫికేషన్ వేయకముందు నుండి నేను ఇదే ఫాలో అవుదును. కొంచెం టెట్ నోటిఫికేషన్ ఏసాక కొంచెం ఎక్కువ ప్రిపేర్ అయ్యాను. అంతే. డైలీ నోటిఫికేషన్ ఎయ్యకముందు 6, 7 అవర్స్ చదువుకునేదాన్నండి. మీరు కూడా నోటిఫికేషన్ వేయకముందు ఇలాగే చదవండి. ఇప్పుడు నోటిఫికేషన్ ఎయ్యలేదు గదా! ఇలానే చదివితే కొంచెం నోటిఫికేషన్ ఏసేసరికి మనది హాఫ్ సిలబస్ అన్నా అయిపోతది ఖచ్చితంగా. టెట్‌లో కొంచెం స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళు గూడా టైమ్ టేబుల్ పెట్టుకొని ప్రిపేర్ అవుతే మంచి స్కోర్ సాధించడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటది. ఓకేనా? మళ్ళీ సబ్జెక్ట్స్ గూడా
నేను టైమ్ టేబుల్ సబ్జెక్ట్స్ కూడా డివైడ్ చేద్దునన్నట్టు. ప్రిపేర్ చేసుకునేదాన్ని. ప్రతిరోజు 3 సబ్జెక్ట్స్. అంటే అందులో 2 ఈజీ సబ్జెక్ట్స్, 1 హార్డ్ సబ్జెక్ట్. ఆ విధంగా పెట్టుకునేదాన్ని. నాకు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్‌లో చాలా లెస్ మార్క్స్ వచ్చేటియన్నట్టు. అసలు మొన్న గూడా లెస్ మార్క్స్ అంటే ఇంగ్లీష్‌లోనే. నాకు మ్యాథ్స్‌లో 1 ఆర్ 2 మార్క్స్ పోతాయి. తెలుగులో 1 ఆర్ 2 సైకాలజీలో ఒక 3 మార్క్స్ పోయినాయనుకోండి. నెక్స్ట్ మిగతా మార్క్స్ ఈవీఎస్‌లో ఒక 2, 3 మార్క్స్ పోతాయి అంతే. మిగతాయన్నీ ఇంగ్లీష్‌లోనే పోతాయండి. నాకు ఇంగ్లీష్‌లో తప్ప మిగతా అన్నిట్లలో మంచిగనే వచ్చినాయి మార్క్స్. ఇంప్రూవ్ చేసుకోవాల్సింది నేను ఇంగ్లీష్ గాబట్టి, నేను డైలీ ఒక 1 అవర్, 2 అవర్స్ ఇంగ్లీష్ టాపికే పెట్టుకుంటా. అట్లా ఒక హార్డ్ టాపిక్, 2 ఈజీ టాపిక్స్. ఆ విధంగా డివైడ్ చేస్తూ చదువుకోవాలండి. ఈజీ టాపిక్స్ అంటే నాకు మ్యాథ్స్ ఈజీ ఉంటది. తెలుగు ఈజీ ఉంటది. అలా డైలీ ఒక హార్డ్ టాపిక్, 2 ఈజీ టాపిక్స్. ఆ విధంగా పెట్టుకొని చదవడం వల్ల కొంచెం మనకు చదివిన ఫీలింగొస్తుంది. కొంచెం హార్డ్ టాపిక్ గూడా కొంచెం కంప్లీట్ అయినట్టు ఉంటుంది. నెక్స్ట్ టెట్ క్వాలిఫై గాని వాళ్ళుంటారు గదా! ఈసారి మళ్ళీ టెట్ ఏస్తాడు ఖచ్చితంగా డిసెంబర్‌లో. అహా! జూన్‌లో. జూన్‌లో మళ్ళీ టెట్ ఏస్తాడు. ఎందుకంటే జనవరిలో ఏసిర్రు గదా! మళ్ళా జూన్‌లో ఏస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా టెట్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు టెట్‌కి ప్రిపేర్ కండి. డీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు డీఎస్సీకి ప్రిపేర్ అయ్యండి. డీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గూడా టెట్‌లో మనకి ఇంకా ఎక్కువ స్కోర్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. టెట్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు టైమ్ టేబుల్ పెట్టుకొని చదివితే వాళ్ళకి గూడా ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా చదవండి. మీకేదైనా డౌట్స్ ఉంటే అడగండి నన్ను. నేను గూడా క్లారిఫై ఇస్తాను నాకు సాధ్యమైనంత వరకు. మళ్ళీ ఒకటి చెప్పడం మర్చిపోయినా. మ్యాథ్స్ గూడా చాలామంది చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ మ్యాథ్స్‌ని చూడడం ద్వారా ఒక్క ప్రాబ్లమ్ గూడా రాదండి. మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తది. అది చిన్న ప్రాబ్లమ్ అయినా, పెద్ద ప్రాబ్లమ్ అయినా చూస్తే మాత్రం ఇది చిన్న ప్రాబ్లమే గదా! ఇలా ఇలా చేస్తే అయిపోద్ది అనన్న ప్రాబ్లమ్ అస్సలే ఎగ్జామ్ టైమ్‌లో గుర్తురాదండి. ఏ ప్రాబ్లమ్ అయినా ప్రాక్టీస్ చేయాలి అంతే. ఒక హ్మ్. ఒక ఫార్ములాకి సంబంధించి 2, 3 ప్రాబ్లమ్స్ అన్నా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే అది మనకు గుర్తుంటుంది. ఓకేనా? సైన్స్‌కొచ్చేసరికి సైన్స్ బిట్స్ ఎక్కువ ఫాలో కావాలి. మనం చదివిన వాటిది ఎంతవరకు నేర్చుకున్నామో బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. చాలా మటుకు సైన్స్ అనేది బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే కంటెంట్ గుర్తుంటుంది. మ్యాథ్స్‌లో ప్రాక్టీస్ చేయాలి. ఫార్ములాస్ ప్రాక్టీస్ చేయాలి. ఫార్ములా బేస్డ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లీష్‌లో గూడా ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది. తెలుగులో గూడా చాలా ప్రాక్టీస్ చేయాలి. చేస్తేనే గుర్తుంటాయి. ఓకేనా? నెక్స్ట్ మీరు గూడా డైలీ ఒక టైమ్ టేబుల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా టైమ్ టేబుల్ అండ్ సబ్జెక్ట్స్ బుక్స్ మన దగ్గర ఉన్నాయనుకోండి, మనల్ని ఎవ్వరు ఆపలేరు. ఖచ్చితంగా మనం ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని, మనం ఖచ్చితంగా జాబ్ సాధించడంలో ముందుంటాము. డైలీ మీరు గూడా ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్లాన్ వేసుకోండి. అలా వేసుకోవడం వల్లనే మనం గెయిన్ అవుతాం. మన లైఫ్‌లో ఒక సీరియస్‌నెస్ అనేది ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సీరియస్‌నెస్ ఉంటేనే మనము ఏదైనా అచీవ్ చేయగలుగుతాం. ఏదైనా సరదాగా తీసుకుంటే అది ఎప్పటికి రాదు. ఒక సీరియస్ వేలో పోతేనే వస్తదండి. నాకిది గావాలి అంటే కావాలి అంతే. పట్టుదలతోనుంటే మాత్రమే అస్తది. అందరూ చదువుతుర్రు నేను చదువుతా అంటే అస్సలే రాదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. సీరియస్‌నెస్‌తోని ముందుకెళ్తేనే ఏదైనా సాధ్యమవుతుంది.